వెల్కమ్ టు ఎస్ఎం స్టడీ వరల్డ్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆర్యుల నాగరికత లేదా వైదిక నాగరికత గురించి తెలుసుకుందాం. సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత వైదిక నాగరికత. అవును, నార్దిక్ జాతికి చెందిన ఆర్యులు ఈ నాగరికతను అభివృద్ధి చేశారు అని నేను విన్నాను. అవును, నార్దిక్ జాతి ప్రజలు ఆర్య అనే భాషను మాట్లాడేవారు కాబట్టి వీరిని ఆర్యులు అంటాము. ఆర్యులు రచించిన వేద సాహిత్యము ద్వారా వీరి సంస్కృతిని అధ్యయనం చేస్తాము కాబట్టి ఈ నాగరికతను వైదిక నాగరికత అంటాము. ఇప్పుడు వేద సాహిత్యం గురించి ఇంకొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఈ నాగరికత కాలంలో ఆర్యులు అందించిన అద్భుతమైన సాహిత్యమే వేద సాహిత్యము. ఇది సంస్కృత భాషలో వ్రాయబడిన మత మరియు తత్వపరమైన సాహిత్యం. వేద సాహిత్యం తరతరాలుగా మౌఖికంగా వ్యాప్తిలో ఉంటూ గుప్తుల కాలంలో వీటి వ్రాతప్రతులు వ్రాయబడ్డాయి. ఆర్యులు రచించిన ఈ అద్భుత సాహిత్యము ఈనాటి హిందూ మతానికి పవిత్ర గ్రంథాలయ్యాయి. వేద సాహిత్యంలో ప్రధానంగా 8 భాగాలున్నాయి. అవి వేదాలు, బ్రహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, వేదాంగాలు, పురాణాలు, ఉపవేదాలు, ఇతిహాసాలు. వేదాలు, బ్రహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులను శృతి సాహిత్యం అంటారు. అవును, వేదాంగాలు, పురాణాలు, ఉపవేదాలు, ఇతిహాసాలను స్మృతి సాహిత్యం అంటారు. శృతి సాహిత్యానికి, స్మృతి సాహిత్యానికి ఒకసారి తేడాలు చెప్పగలరా? తప్పకుండా. శృతి సాహిత్యమంటే దేవతలు వ్రాసి వీటిని ఋషులకు పంపించారని విశ్వాసం. ఇవి అత్యంత పవిత్రమైన గ్రంథాలు. స్మృతి సాహిత్యమంటే ఇవి ఋషుల ద్వారా వ్రాయబడిన గ్రంథాలు. మనమిప్పుడు వేదాల గురించి తెలుసుకుందాం. వేదాలు 4. అవి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఋగ్వేదం, ఇందులో 1028 శ్లోకాలు ఉంటాయి. ఇవన్నీ వివిధ దేవతలకు ప్రార్థనలు. అందులో అత్యంత ముఖ్యమైనది గాయత్రి మంత్రం. అవును, ఋగ్వేదంలో మొత్తం 10 మండలాలు ఉంటాయి. 3వ మండలంలో గాయత్రి మంత్రము ఉంటుంది. గాయత్రి మంత్రము సావిత్రి అనే దేవతకు ప్రార్థన. ఋగ్వేదంలోని 10 మండలాలలో పురుష సూక్తము చివరిది. ఇందులోనే కుల వ్యవస్థ గురించి తొలిసారిగా ప్రస్తావించడం జరిగింది. సృష్టికర్త అయిన బ్రహ్మనే కుల వ్యవస్థను మరియు సమస్త విశ్వమును తన శరీరం నుండే సృష్టించాడని ఈ గ్రంథం తెలియజేస్తుంది. బ్రహ్మ తల నుండి బ్రాహ్మణులను, భుజాల నుండి క్షత్రియులను, తొడల నుండి వైశ్యులను, పాదాల నుండి శూద్రులను సృష్టించాడని పురుష సూక్తము తెలియజేస్తుంది. ఇప్పుడు యజుర్వేదం గురించి చూద్దాం. ఈ వేదము యజ్ఞయాగాది క్రతువుల గురించి తెలియజేస్తుంది. ఆర్యుల మతం లేదా వైదిక మతంలో యజ్ఞయాగాలు కీలక పాత్రను పోషించాయి. అవును, యజుర్వేదంలో 2 భాగాలు ఉన్నాయి. అవి శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదం. శుక్ల అంటే తెలుపు అని అర్థము. ఇది పద్య రూపంలో వ్రాయబడింది. కృష్ణ అంటే నలుపు అని అర్థము. ఇది గద్య రూపంలో వ్రాయబడింది. ఇప్పుడు సామవేదం గురించి చూద్దాం. సమ అంటే సంగీతమని మరియు వేద అంటే జ్ఞానమని అర్థం. ఇది సంగీతానికి సంబంధించిన వేదం. ఋగ్వేదంలోని శ్లోకాలు రాగయుక్తంగా సామవేదంలో వ్రాయబడ్డాయి. ఇందులో కొత్త సమాచారం ఏమీ ఉండదు కాబట్టి చరిత్రకారులకు ఈ సామవేదము ఉపయోగపడదు. ఇప్పుడు అథర్వణ వేదం గురించి చూద్దాం. ఈ వేదం 20 ఖండాలుగా విభజించబడినది. ఇందులో రోగాలను, భూత ప్రేతాలను నివారించి మంత్రాలు ఉంటాయి. ఇది ఆర్యుల మూఢనమ్మకాలకు దర్పణం పడుతుంది. అవును, కొంతమంది పండితుల ప్రకారం అథర్వణ వేదము అనార్యుల రచన. మొదటి 3 వేదాలను మాత్రమే ఆర్యుల రచనగా పరిగణించి వీటిని త్రై అని పిలిచారు. అంటే ఈ అథర్వణ వేదము అనార్యుల రచన అని అర్థము. ఇప్పుడు బ్రాహ్మణాల గురించి చూద్దాం. ఇవి యజ్ఞయాగాల గురించి తెలియజేసే గ్రంథాలు. గద్య రూపంలో వ్రాయబడి వేదాల అర్థాన్ని వివరిస్తాయి ఈ బ్రహ్మణాలు. అవును, 4 వేదాలకు అనుబంధంగా 7 బ్రహ్మణాలు వ్రాయబడ్డాయి. అవి ఐతిరేయ బ్రాహ్మణము, కౌశితకి బ్రాహ్మణము. ఈ 2 ఋగ్వేదానికి అనుబంధ గ్రంథాలు. శతపథ బ్రాహ్మణము, తైతరీయ బ్రాహ్మణము. ఇవి 2 యజుర్వేదానికి అనుబంధ గ్రంథాలు.
తాండ్యమాన బ్రాహ్మణము, తైమినీయ బ్రాహ్మణము. ఇవి రెండు సామవేదానికి అనుబంధ గ్రంథాలు. గోపద బ్రాహ్మణము, ఇది అథర్వణ వేదానికి అనుబంధం గ్రంథము. ఆంధ్ర అనే పదము తొలిసారిగా ఐతిరేయ బ్రాహ్మణంలోనే ప్రస్తావించబడింది. వైశ్యుల్లో కుసిదిన్ అనే వడ్డీ వ్యాపారస్తులు ఉన్నారని శతపథ బ్రాహ్మణము తెలియజేస్తుంది. వడ్డీ వ్యాపారాన్ని ప్రస్తావించిన తొలి గ్రంథం శతపథ బ్రాహ్మణమే. ఇప్పుడు అరణ్యకాల గురించి తెలుసుకుందాం. అరణ్యాల్లో నివసించే ఋషులు మరియు మునలకు సంబంధించిన గ్రంథాలే ఈ అరణ్యకాలు. అవును, 7 బ్రహ్మణాలకు అనుబంధంగా 7 అరణ్యకాలు ఉన్నాయి. అవి ఐతరేయ అరణ్యకము, కౌశితకి అరణ్యకము, శతపథ అరణ్యకము, తైతరీయ అరణ్యకము, తైమినీయ అరణ్యకము, తాండ్యమాన అరణ్యకము, గోపద అరణ్యకము. ఇప్పుడు ఉపనిషత్తుల గురించి చూద్దాం. ఉపనిషత్తులు వేద సాహిత్యంలోని చివరి భాగం కావడంతో వీటిని వేదాంతము అంటారు. మొత్తం 108 ఉపనిషత్తులు ఉన్నాయి. ఇప్పుడు మనం కొన్ని ముఖ్యమైన ఉపనిషత్తుల గురించి చూద్దాం. చాందోగ్య ఉపనిషత్తు ఆశ్రమాల గురించి ప్రస్తావిస్తున్న తొలి గ్రంథం. ముండకోపనిషత్తు భారతదేశ చిహ్నంలోని సత్యమేవ జయతే అనే సూక్తి ఇందులో ఉంటుంది. 4 ఆశ్రమాలను ప్రస్తావించిన తొలి గ్రంథం జబలోపనిషత్తు. అవి బ్రహ్మచర్య, గృహస్థాశ్రమ, వనప్రస్థాశ్రమ, సన్యాసాశ్రమ. శ్వేతస్వతార ఉపనిషత్తు యజ్ఞయాగాలను వ్యతిరేకించే భక్తి గురించి తెలియజేసే తొలి గ్రంథం. వేదాలు మరియు బ్రహ్మణాలు యజ్ఞయాగాలను సమర్థిస్తే అరణ్యకాదు మరియు ఉపనిషత్తులు యజ్ఞయాగాలను తిరస్కరిస్తాయి. ఇప్పుడు మనం వేదాంగాల గురించి తెలుసుకుందాం. వేదాంకాలు మొత్తం 6. అవి శిక్ష, నిరుక్త, ఛందస్సు, వ్యాకరణం, జ్యోతిష్యం, కల్ప. శిక్ష పద ఉచ్చారణకు సంబంధించినది. నిరుక్త పద ఆవిర్భావానికి సంబంధించినది. ఛందస్సు వ్యాకరణం వ్రాయడానికి సంబంధించినది. జ్యోతిష్యం, కల్ప భవిష్యత్తుకు సంబంధించినవి. ఇప్పుడు మనం పురాణాల గురించి చూద్దాం. పురాణాలు నమ్మశక్యం కాని పౌరాణిక గాథలతో పాటు ప్రాచీన చరిత్ర అధ్యయనానికి అత్యంత ఉపయోగపడే సమాచారాన్ని అందిస్తాయి. కలియుగంలోని రాజుల వంశావరుల సమాచారంను ఇస్తాయి. కలియుగంలో తొలి రాజైన పరీక్షితుని నుండి గుప్తుల వరకు ప్రాచీన రాజుల వంశావళిని పురాణాలు తెలియజేస్తాయి. 18 పురాణాల్లో వాయుపురాణ, విష్ణుపురాణం, మార్కండేయ పురాణ, మత్స్యపురాణం, భాగవత పురాణం అత్యంత ముఖ్యమైనవి. ఇప్పుడు ఉపవేదాల గురించి చూద్దాం. 4 ప్రధాన వేదాలకు అనుబంధంగా 4 ఉపవేదాలు ఉన్నాయి. అవి ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వవేదము, శిల్పవేదం. ఆయుర్వేదము వైద్యశాస్త్రానికి సంబంధించింది. ధనుర్వేదము విలువిద్యకు సంబంధించింది. గాంధర్వవేదము సంగీతానికి సంబంధించింది. శిల్పవేదం శిల్పకళకు సంబంధించింది. ఇప్పుడు మనం ఇతిహాసాల గురించి తెలుసుకుందాం. వేద సాహిత్యంలో భాగంగా 2 ఇతిహాసాలు ఉన్నాయి. అవి రామాయణము, మహాభారతం. రామాయణం దీనిని ఆదికావ్యమని అంటారు. దీని రచయిత వాల్మీకి. ఇతన్ని సంస్కృతంలో ఆదికవి అని అంటారు. రామాయణంలో 7 కాండములు ఉంటాయి మరియు 24,000 శ్లోకాలు ఉంటాయి. మహాభారతం దీని రచయిత వ్యాసమహర్షి. ఇందులో 18 పర్వాలు ఉంటాయి. 6వ పర్వమైన భీష్మ పర్వానికి అనుబంధంగా భగవద్గీత ఉంటుంది. మహాభారతం యొక్క అసలు పేరు జయసంహిత. ఇందులో 1,00,000 శ్లోకాలు ఉండటం వల్ల దీనిని శతసహస్ర సంహిత అని కూడా అంటారు. మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ SM Study World.